యస్ నరతం గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మీ యొక్క ఫ్రేమ్ కరెక్ట్ చేసుకోండి, ఫ్రేమ్ డిస్టర్బెన్స్ ఉంది. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మీరు చెన్నై నుండి చాలా వాల్యుబుల్ అప్డేట్స్ విజయ్ గారికి సంబంధించి ఇస్తున్నారు. ఐ టేక్ యూ అగైన్. ప్లీజ్ ఫ్రేమ్ సెట్ చేసుకోండి. వెంకట్ సాయి గారు, సినిమా అంటనంటే చాలా వరకు చాలా రకాల ఎక్స్పెక్టేషన్ అనేటటువంటిది ప్రజలకు ఉంటాయి, ఇండస్ట్రీకి ఉంటాయి. కానీ పైరసీ దానికి విఘాతం కలిగిస్తుంటే గత దశాబ్ద కాలం నుండి కూడా చాలా వరకు చాలామంది డైరెక్టర్స్, రాజమౌళి గారు కానివ్వండి, శేఖర్ కమల గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, చాలామంది కూడా దీనిపైన ఒక అవగాహన రావాలి, దీనికి కట్టుదిట్టమైనటువంటి కార్యాచరణ ఉండాలి అని చెప్పారు. కానీ మనకి ఎక్కడ కనిపించడం లేదు. ఏంటి, ఎక్కడ లోటుపాటు జరుగుతుంది? ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఈరోజు దాదాపు 100 థియేటర్లు మూతపడుతున్నాయి. కారణం ఏంటి? థియేటర్కి జనం ఎందుకు రావట్లేదు? కారణం ఏంటి? టోటల్ గా ఈ పైరసీ భూతము సినిమా పరిశ్రమని మొత్తం స్పాయిల్ చేస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడ్డ కొన్ని వేలాది కార్మికులు, లక్షల మంది కార్మికులు సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడ్డారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాడు ఏదో 10,000 20,000 రూపాయలకి దాన్ని హార్డ్ డిస్క్ కొట్టేసి డైరెక్ట్ గా పైరసీ చేసేసి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సంవత్సరాల కొద్దీ సినిమా కోసం 24 గంటలు డే అండ్ నైట్ పనిచేసి ఒక సినిమా తయారు చేయాలంటే దాదాపు కొన్ని వందల మంది పనిచేయాలి, 24 డిపార్ట్మెంట్లు పనిచేయాలి. ఇన్ని శాఖలు పనిచేసి పోస్ట్ ప్రొడక్షన్ లో కానీ, మేకింగ్ లో కానీ, ఆ కథ రాసుకున్నప్పటి దగ్గర నుంచి సంవత్సరాల కొద్ది పనిచేస్తే ఓ దొంగ అనేటోడు వచ్చేసి ఒక్క రోజులో 1,000 రూపాయలకో 10,000కో వాడి స్వార్థం కోసం ఆ హార్డ్ డిస్క్ కొట్టేసి ఆన్లైన్ లో పెట్టేస్తే చూడండి, ఈ రోజు థియేటర్ కి జనం రావట్లేదు. ఒక రోజుల్లో సినిమా థియేటర్ లో చూస్తే ఉన్న ఫీలింగ్ ఈ రోజు ఆ ఫీలింగ్ లేదు. ఎందుకంటే ఫోన్ లో కూడా సినిమా చూసే అవకాశం వచ్చేసింది జనాలకి. సో ఈ పరిస్థితిలో ఈ సినిమా ఇండస్ట్రీ స్పాయిల్ అవుతుంది. దీన్ని గవర్నమెంట్ ఇప్పుడు వెరీ సీరియస్ గా తీసుకోవాలి. ఇప్పుడు మొన్న తీసుకుంది మన కమిషనర్ గారు, ఆనంద్ గారు, వీళ్ళందరూ సీరియస్ గా తీసుకుని ఐబొమ్మ రవి ఒక్కని పట్టారు. ఒక్కని పడితే పోదు సార్, ఇది టోటల్ వ్యవస్థ స్పాయిల్ అయి ఉంది. ఇంతెందుకు మన డిబేట్ లో ఉన్న సంజీవ్ గారు, మేగోటి నా ఫ్రెండ్, ఆయన మంచి సినిమాలు తీశాడు. ఈ మధ్యన కూడా అద్భుతమైన సినిమా తీశాడు సంజీవ్ గారు. కానీ ఎందుకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే సినిమాలు తీసినా కూడా జనం థియేటర్ కోసమే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అంటారు. సో మేము ఎంత గొప్ప సినిమా తీసినా థియేటర్కి రావాలంటే వాడు ఆల్రెడీ సినిమా పైరసీలో చూసేస్తున్నాడు. పైరసీలో చూసినాక వాడు థియేటర్కి ఎలా వస్తాడు? థియేటర్కి రాడు. కాబట్టి జనం మా సినిమా థియేటర్లో మాకు జనాలు కనిపెట్టరు. కాబట్టి మా సినిమా హిట్ పట్టు అనేది ఏముండదు. ఇప్పుడు చూడండి, మీరు జనవరి నుంచి చూసుకుంటే సంక్రాంతికి ఒక చిరంజీవి గారి సినిమా తప్ప ఏ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఈరోజు 3 నెలలు అయిపోయింది. దాదాపు ఒక 100 సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో ఒక చిరంజీవి గారి సినిమా మనశంకర వరప్రసాద్ తప్ప ఏ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు. సో ఈ కారణం ఏంది? పైరసీ అండి. ఇంతకు ముందు సంజీవ్ గారు చెప్పినట్టు మేము నెగిటివ్ లో సినిమా షూటింగ్ చేసినప్పుడు, నెగిటివ్ లో సినిమా చేసినప్పుడు మేము ఏదైనా అంటే చాలా కష్టంగా పైరసీ అయ్యేది. ఇప్పుడు డిజిటల్ వచ్చింది కాబట్టి చాలా ఈజీగా పైరసీ అవుతుంది. మేము 100 కోట్లు పెట్టుబడి పెట్టిన నిర్మాత రోడ్డున పడదే కాక డైరెక్టర్ కి ఒక హిట్ లేదని, ఆ కార్మికులకి అరే ఏదో సినిమా వచ్చిందా పోయిందా అని, అంత సినిమా తీసిన తర్వాత థియేటర్ కి జనం లేక థియేటర్లు మూసేయడం అని. సో ఈ రోజు మల్టీప్లెక్స్ లో కూడా ఫంక్షన్ హాల్స్ కి ఇస్తున్న పరిస్థితి వచ్చాయి. మీరు కొన్ని మీరు మల్టీప్లెక్స్ లకు వెళ్ళి చూడండి, థియేటర్ బదులు వాళ్ళు కూడా ఏదైనా బర్త్డే ఫంక్షన్లకి, ఈవెంట్లకి కూడా మల్టీప్లెక్స్లు ఇచ్చే పరిస్థితి ఈ రోజు వచ్చింది. అంటే చూడండి ఇండస్ట్రీ ఎంత ఘోరంగా ఉంది. అంటే ఇంతకుముందు థియేటర్లు మూతపడుతున్నాయి, పెద్ద 1000 థియేటర్ సీటింగ్ ఉన్న సినిమా థియేటర్ ఇలా ఈ రోజు ఫిల్ కావాలంటే ఒకరోజు ఒక పెద్ద స్టార్ ఉంటే తప్ప నిండని థియేటరు ఈ రోజు పెద్ద స్టార్ కూడా నిండలేని పరిస్థితి వచ్చింది. కారణం అంటే ఈ పైరసీ అండి. ఈ పైరసీ మీద గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని అంటే ఇప్పుడు చిరంజీవి గారు కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్ గా ఇప్పుడు ఏదైతే జననాయక మీద మాట్లాడడం చాలా ఆనందం. అంటే అది వార్ రావడం అంటే ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వడం. సో దానివల్ల ఈ రోజు ఒక దీని మీద డిస్కషన్ అనేది వస్తుంది. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దీని మీద వెరీ సీరియస్ అంటే ఈ రోజు డిబేటే కాదు, మీరు మీడియా ద్వారా డైలీ దీన్ని ఈ నిర్మాతల కోసం, ఈ సినిమా ఇండస్ట్రీ కోసం మన ఛానల్ నుంచి కూడా ఈ కరెక్ట్ గా పైరసీ పోయేలాగా మీరు కూడా కృషి చేయాలని నా కోరిక అండి.